చూడు అన్నీ ఉన్నాయి. అంటే నువ్వు తీసుకునేటువంటి వాయువులోకి వచ్చేటప్పటికి వాయువులో కూడా అవన్నీ ఉన్నాయి. వాయువు 50% దాని స్వరూపం ఉంది, మిగిలిన 50% మిగిలిన 4 అన్నీ కలిసి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదే విధముగానే తర్వాత రూపం అగ్నిలో కూడా ఇవన్నీ ఉంటాయి. 50% అగ్ని అట్లాగే ఉంది, అంటే రూప తన్మాత్రగా ఉంది. మిగిలిన ఈ రూపాలన్నీ ఏర్పడినాయి చూడండి. గట్టిపడాలంటే ఏదైనా నువ్వు చేస్తే గట్టిపడాలంటే వేడి చేతనే గట్టిపడుతుంది. ఇప్పుడు వాడు కుండ తయారు చేసినాడు, కుండ షేప్ తయారు చేశాడు. కుండ షేప్ తయారు చేయాలనంటే ముందు నీళ్లు కలిపాడు. నీళ్లు కలిపి ఏం చేశాడు? నీళ్లు కలిపితే అయిపోయి గట్టిపడిందా? దాన్ని తొక్కాడు. తొక్కితే ఏమవుతుంది? తొక్కితే ఏమవుతుంది? ఎందుకు గట్టిపడింది? తొక్కితే గట్టిపడదు. తొక్కినప్పుడు ఇట్లానండి మీరు ఏమైంది? అది కూడా గుర్తించలేరా? తొక్కితే ఏమవుతుంది? వేడొస్తుంది, అందుకు గట్టిపడింది. గట్టిపడింది. ఇప్పుడు గట్టిపడి అది మట్టి ముద్దగా వచ్చింది, అంటే నీళ్లతో కలిపి ముద్ద అయ్యింది. దాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పెట్టాడు, సార మీద పెట్టి తిప్పాడు, చేశాడు. అది పెరిగిందిగా, ఏదో వచ్చింది. ఇప్పుడు మెత్తగానే ఉందిగా అది, కానీ గట్టిగా ఉంది, కానీ మెత్తగానే ఉందిగా. మళ్ళీ దాన్ని తీసి ఏం చేశాడు? ఎండలో పెట్టాడు. ఎండలో వేడి ఉందిగా, ఆ వేడికి ఏమవుతుంది? ఇంకా గట్టి పడుతుంది. ఆ గట్టిదనం సరిపోతుందా? సరిపోతుంది. అందుకని ఏం చేశాడు? మంటలో పెట్టి కాల్చాడు. ఇప్పుడేమైంది? వేడిని తీసుకునింది. అది వేడి తీసుకుంటే ఇప్పుడు అట్లా అంటే ఠంగ్ 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 అంటది. బాగా కాలితే, బాగా ఉంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. తేడా ఉందా లేదా? చూడండి ఎట్లా ఉందో. అది అంటే అగ్నిలో కూడా అన్నీ ఉన్నాయి. అగ్ని ప్రభావం చేతనే ఈ రూపాలన్నీ ఏర్పడినాయి. మీరేమనుకుంటున్నారు? అన్ని షేపులను చూసుకొని ఇవన్నీ చేసుకుంటుంటారు. ఏం చేసుకుంటున్నారు? ఇవంతా ఏమనుకుంటున్నారు? ఈ రూపం అంటే అగ్ని. రూపం ఉందనంటే అగ్ని ఉందని. నీకు మంచి వర్చస్సు కావాలంటే అగ్ని యొక్క ప్రభావం చేత వర్చస్సు వస్తుంది. నీకు తత్వం తెలిస్తే నీలో వర్చస్సు ఆటోమేటిక్గా వస్తుంది. తత్వం మీద తెలియకుండా పోతే నీకు వర్చస్సు ఎందుకు వచ్చేది? అందుకే ముఖాలు చూడండి, ప్రాణముతో ఉంటే వాడికి ముఖములో వర్చస్సు ఉంటుంది, కళ్ళు ఉంటుంది. చచ్చిపోయినవానికి పోతా ఉంది, తగ్గిపోతా ఉంది అన్నమాట. అవునా? అంటే అగ్ని యొక్క ప్రభావం అక్కడ ఉన్నది, అందరిలోనూ ఉన్నది. కాకపోతే వాడిలో తత్వం బాగా ఉంటే ఆ కళాంశం బాగుంటుంది. మేకప్ చేసుకుంటే కాదండి వచ్చేది. అవును, రియల్గా రావడం అంటే ఆ తత్వం అనేది నీకు ఎంత బాగా స్పష్టంగా తెలిసి నువ్వు అలా ఉంటే ఆ తత్వం అంత ప్రకటింపబడుతుంది. తర్వాత రసం, జలములో 50% జలం అలాగే ఉంది, జల తన్మాత్ర. మిగిలిన 50% స్థూలమును పొందినది. ఆ జలములో మిగిలిన 4 ఉన్నాయి. జలములో శబ్దం ఉందా లేదా? స్పర్శం ఉంది, రూపం ఉంది, రసము దాని యొక్క లక్షణం, గంధం వాసన కూడా ఉంది. తర్వాత భూమి స్థూల రూపాన్ని పొందింది. భూమిలో ఈ 5 ఉన్నాయి లేదా? భూమి ఒకటే పెద్దగా ఉంది, దాంట్లో శబ్దం ఉందా లేదా? స్పర్శ ఉందా లేదా? రూపం ఎట్లా తెలుస్తుందా లేదా? రూపం అంటే ఇప్పుడు ఈ మట్టి రూపం ఇదంతా తెలుస్తుంది. ఎవరి వల్ల నిలబడి ఉంది? ఇట్లాగా అగ్ని వల్ల నిలబడి ఉంది, దేవుని వల్ల కాదు. దేవుడు ఏమంటే కొట్టేస్తా, ఇంకోసారి చెప్తాను నేను. అదే అగ్ని వలన గట్టితనం ఉంది, అగ్ని వలన గట్టిగా ఉంది. అవునా? ఇప్పుడు దానికి కూడా రసం నోట్లో పెట్టుకుంటే దానికి ఒక రుచి ఉందా లేదా? అగ్నికి
సారీ భూమికి రుచి ఉంది. తర్వాత గంధం, దాని సహజ లక్షణం గంధం, వాసన వస్తుందా? ఇది ఇప్పుడు మనకు పంచమహాభూతములు స్థూలమును పొందినాయి. స్థూల పంచమహాభూతాలు ఉన్నాయి, అంతవరకు వచ్చినాం. దానిలో నుండి నీ శరీరం తయారు చేయబడింది, దానిలో నుండి నీ శరీరం వచ్చింది. అది ఎట్లొచ్చిందనేది రేపు చెప్తా, సరేనా? ఊరికేనే కాదు, అంటే స్థూల పంచమహాభూతాలు ఎలా ఏర్పడినాయి అనేది ఇప్పటికి పంచీకరణం అని అంటారు దీన్ని. ఇది పంచీకరణం, ఇంతటితో అయిపోలేదు. ఇంకా కదా స్థూల శరీరం, అంటే నువ్వు స్థూల శరీరం రావాలంటే మెటీరియల్ తీసుకొని కదా దాంతో తయారు చేసుకోవాలా. ఎంతసేపు నా శరీరం, నా ఇల్లు, నా వాకిలి పోయి నెత్తిని పెట్టుకో, మీ కులము మీ గోత్రాన్ని వాటిని నెత్తిని పెట్టుకొని ఏలుకోండి. సాధువు దగ్గరికి వచ్చినప్పుడు సాధువుతో వ్యవహారం ఎట్లా ఉండాలనో అలా చేసుకోవాలి. ఇవంతా ఉంటాయి సాధువుల దగ్గర. సరే, ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्. ओम जय అనకూడదు, జయ అన్నారు.